జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మాటలు చెబుతూ వెనక తప్పులు చేస్తున్న వాళ్ళు తెగిన గాలిపటాల వంటి వారు. దిశను బట్టి గాలిపటం గమనం ఉన్నట్లే వీరు అవకాశాన్ని బట్టి వ్యక్తుల్ని ప్రేమిస్తుంటారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 16, 2026, సోమవారం. తిథి ద్వాదశి, ఉదయం 9:40 వరకు. తదుపరి త్రయోదశి. ఈ రోజు సోమ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:18 నుండి 8:41 వరకు. నక్షత్రం ధనిష్ట. ఈ రోజంతా ఉంది. యోగము శివము ఉదయం 9:37 వరకు. తదుపరి సిద్ధము. కరణం తైతుల ఉదయం 9:40 వరకు. తదుపరి గరజి రాత్రి 9:37 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:15. సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం తెల్లవారుజామున 4:58. చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:52. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:45 నుండి 9:15 వరకు. యమగండం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:28 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు. వర్జము రాత్రి 10 గంటల నుండి 11:38 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 7:47 నుండి 9:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:39 నుండి 5:27 వరకు. శుభ గడియలు సాయంత్రం 4 గంటల నుండి 6:06 వరకు. మార్చి 16 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష ద్వాదశి ఉదయం 9:40 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి పక్షచిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించారు. ఒకవేళ తప్పక వినియోగించుకోవలసి వస్తే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే త్రయోదశి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. పాప విమోచన ఏకాదశి పారణ సమయం ఉదయం 6:15 నుండి ఉదయం 8:39 వరకు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:14 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:14 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:14 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జాతీయ టీకా దినోత్సవం. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి. తొలి తెలుగు నిఘంటుకర్త మామిడి వెంకటాచార్యులు గారి జయంతి. సముద్రాల సీనియర్గా ప్రసిద్ధి చెందిన రచయిత సముద్రాల రాఘవాచార్య గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 16 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. వృషభ రాశి. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మిథున రాశి. మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. తులా రాశి. కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి. స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ధనుస్సు రాశి. చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. మకర రాశి. సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి. రాబడి ఉంటుంది. మీన రాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.